పర్యావరణ పరిరక్షణ కోసం వినాయకుడి మట్టి విగ్రహాలే వాడాలని ఆజాద్ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగసుధా కొండ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అనేక మానవతా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలు పంపిణీ చేపట్టాయని, వాటిని పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని, 3 రోజులుగా అమలాపురంలో అనేక స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమాలను చేపట్టాయని తెలియజేశారు. వచ్చేసింది కదండి, దానివల్ల ఇంకా మొత్తం ప్లాట్ఫామ్ మీద ఇంకా పేరు చేస్తానండి. మనం ఎంత ఈ బొమ్మ తయారీ వారంలో లెక్కండి, రోజు 1000 రూపాయలు కూలి వేసుకుంటే ఎంత అయిందండి? మీరు ఇంకా రేటు రాదండి. చిన్న పని చేస్తే 1000 రూపాయలు కూలి ఇవ్వాల్సి వస్తుంది కదండి. ఈ బొమ్మ చేయండి వారం లెక్క, ఈ 4000 చూడలేదు. మీరు వేసుకోండి. గవర్నమెంట్ ఎప్పుడు ఏమీ ఉండట్లేదు సార్, ఎప్పుడు లేదు, ఎవరు ఇవ్వట్లేదు. ఏంటనేది అర్థం కాదు. ఏ గవర్నమెంట్ నుంచి కూడా ఎప్పుడు గవర్నమెంట్ మారినా కానీ ఎందువల్ల అనేది తెలియట్లేదు. కానీ అసలు ఎప్పుడు కూడా గుర్తింపు అనేది లేదు. శాఖ ప్రభుత్వ శాఖ అసలు లేదండి. చేతి పట్టుకెళ్తాను అంతే కదా. ఇప్పుడు అదే పట్టుకెళ్తాం, ఉంటాను లేకపోతే ఏం చేస్తాం, ఇదే పట్టుకెళ్తాను. అందుకే అలా చేస్తే బాగుంటుందండి. ఇలా 5 అడుగులు 8 అడుగులు తప్ప అది వాటర్లో మీకు ఎప్పుడు కలుగుతుందండి. ఈ సైడ్ ఒకసారి ఇట్స్ ఓకే చాలు. భారత్ మాతాకి జై. నా పేరు ఆజాద్ నాగసుధా కొండ, మాది అమలాపురం. ముఖ్యంగా భారతదేశంలో అతి ప్రాముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి అనేది ఒక పండగ. దానితో దేశంలో ఉన్న అందరినీ, యువకులందరినీ కలపాలనే ఉద్దేశంతో మన దేశ నాయకులు, అప్పుడు స్వతంత్ర సమరయోధులు అందరూ కలిసి ఇలాంటి ఒక వినాయక చవితి ఉత్సవాలు, నవరాత్రులు మనం జరుపుకోవాలి అనే ఉద్దేశంతో పిలిపివ్వడం. అప్పటి నుంచి నేటి దాకా కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా భారతదేశం కాకుండా దేశ విదేశాల్లో కూడా భారతదేశంలో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైతే మనం పర్యావరణ పరిరక్షించాలనే ఉద్దేశంతో మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కానీ, ప్రస్తుత మంత్రివర్గం కానీ మొత్తం అందరూ కూడా మట్టి విగ్రహాలను పూజిద్దాం అనే కాన్సెప్ట్తో ఎప్పటి నుంచో కూడా మనం ముందుకెళ్తున్నాం. ప్లాస్టర్ విగ్రహాల వల్ల పర్యావరణానికి పాడు చేయటమే కాకుండా అది కింద మనం కలిపి వాటర్లో అది కరగకుండా చాలా ఇబ్బంది పడే వాతావరణం ఉంది. అలాగే అయితే మట్టి విగ్రహాలని మనం ఎప్పుడైతే కాళ్ళలో కలిపిన వెంటనే అది వితిన్ 1 అవర్ లోపలనే ఎంత పెద్ద విగ్రహాన్ని సరే దాని మట్టిలో కలిసిపోయే అవకాశం ఉన్నది కనుక అందరూ కూడా మట్టి విగ్రహాలని వాడతాం. అదే రకంగా ఈ మట్టి విగ్రహాలు చేసే శ్రామికులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పూర్తిగా ప్రోత్సహించి ప్రభుత్వం కూడా వారికి వినాయక చవితినే కాకుండా రకరకాల పండుగలకి మొత్తం అన్నింటిలో కూడా మట్టి విగ్రహాలు చాలా ప్రాముఖ్యత ఉంది. మన భారతదేశంలో మట్టితో అనేక రకమైన కళాఖండాలు తీర్చిదిద్దే అవకాశం ఉన్న ఏకైక దేశం మన భారతదేశం. అలాంటి మట్టి విగ్రహాలు చేసే కళాకారులను కూడా కళాకారులను వాళ్ళ శ్రామికులను కూడా గుర్తించి వాళ్ళకు కూడా సరైన భవిష్యత్తు వచ్చే విధంగా వాళ్ళకు కూడా కేంద్రం కొంచెం పథకాలు పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ, వినాయక చవితి అందరూ కూడా దివ్యంగా మట్టి విగ్రహాలతో ఎలాంటి పర్యావరణానికి ఆటంకం కలగకుండా అందరూ జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్.